గారికి, కార్మిక సోదరులకు, ఎల్లన్న అభిమానులకు, బంధుమిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నిజానికి నాకు కూడా ఈరోజు చాలా కార్యక్రమాలు ఒత్తిడి కానీ మన తమ్ముడు విజయ్ వచ్చి ఎల్లన్న విగ్రహం పెడుతున్నామంటే నేను అభిమానించే ఒక మంచి నాయకుల్లో ఎల్లన్న ఒకరు. ఎందుకంటే ఎల్లన్న గారంటే ఆయన కార్మిక నాయకుడే కాదు, తెలంగాణ ఉద్యమ నాయకుడు. అటు కార్మికుల కోసం ఎంత పోరాడిండో చివరి శ్వాస దాకా తెలంగాణ కోసం కూడా పోరాడినటువంటి ఒక యోధుడు మన ఎల్లన్న. నిజంగా ఈరోజు బిహెచ్ఎల్ ప్రాంతంలో ఎల్లన్న పేరు తెలవని వారు లేరు, ఎల్లన్న సేవలు అందుకోలేని వారు ఎవరు లేరు. ఇలా MIG2 వచ్చిందంటే ఆనాడు పివి నరసింహారావు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, బాగారెడ్డి గారు, పెద్దలు మల్లికార్జున్ గారు వాళ్ళందరి సహకారంతో పోరాడి MIG2ను ఆ రోజుల్లో సాధించినటువంటి వ్యక్తి మన ఎల్లన్న గారు. బిహెచ్ఎల్కు INTUC అధ్యక్షుడిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా పనిచేసి మరి కార్మికుల మన్ననల్ని పొందినటువంటి వ్యక్తి మన ఎల్లన్న గారు. గతంలో బిహెచ్ఎల్లో అటు ఉత్తర భారతదేశం నుంచి కార్మికులు వస్తున్నారు, రిజర్వేషన్ తొలగించారు. మరి అక్కడి నుంచి CISF కానీ కార్మికులు కానీ వస్తే నా ప్రాణం పోయినా సరే అని చెప్పి పోరాడి ఇక్కడ భూమి కోల్పోయిన బిడ్డలకు దక్కాలి, తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు దక్కాలని కూడా స్థానికుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎల్లన్న గారు. ఎల్లన్న గారు కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసిండు. ఆ వివరాలు సరే మా రేమాన్ గారు, స్థానిక నాయకులు చెప్తారు. ఆయన జీవితం అంతా కూడా, ఆయన శ్వాస, ఆయన ఊపిరి ఉన్నంత వరకు అటు కార్మిక సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఒక నిబద్ధత కలిగిన నాయకుడు. ఎల్లన్నకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు. ఆయన INTUCలో ఉన్న అందరూ అభిమానిస్తారు. శత్రు వర్గంలో అంటే అదర్ ట్రేడ్ యూనియన్లో ఉన్న వాళ్ళు కూడా ఎల్లన్న అంటే అభిమానిస్తారు. ఆయన అందరి వాడిగా పనిచేసినాడు, కార్మికుల కోసం పనిచేసినాడు. 69 తెలంగాణ ఉద్యమంలో మరి DCM నుంచి దుంకి 2 కాళ్ళు విరిగిన ఆసుపత్రుల మంచం మీద పండుకొని కూడా జై తెలంగాణ అని అన్నటువంటి నాయకుడు మరి ఎల్లన్న గారు. మలిదశ ఉద్యమం KCR గారు ప్రారంభించినప్పుడు తానే స్వయంగా వచ్చి